స్పీడ్ టైం డిస్టెన్స్ కాన్సెప్ట్ ఎన్నిసార్లు విన్నా అర్థం కావడం లేదా? డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్ లో ఉంటే స్పీడ్ ఎలా ఉండాలి? కిలోమీటర్ పర్ హవర్ లో ఉండాలి. స్పీడ్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ట్రైన్లు ప్యారల్ ట్రాక్ లో పోయినప్పుడు ఏమి, ఆపోజిట్ ట్రాక్స్ లో వచ్చినప్పుడు ఏమి, నెక్స్ట్ సీట్స్ లో కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. స్పీడ్ టైం డిస్టెన్స్ లో మెయిన్ మనకి యూనిట్స్ అనేవి కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, టైం మినిట్స్ లో ఇచ్చినప్పుడు సెకండ్స్ లోకి, సెకండ్స్ లో ఇచ్చినప్పుడు మినిట్స్ లోకి, మినిట్స్ నుంచి హవర్ కి ఎలా కన్వర్ట్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్ లో ఉంటే స్పీడ్ ఎలా ఉండాలి? కిలోమీటర్ పర్ హవర్ లో ఉండాలి. ఓకే, టైం ఏమి, యూనిట్స్ ఏమి ఉండాలి? హవర్స్ లో ఉండాలి. లేదు ఒకవేళ డిస్టెన్స్ అనేది మీటర్స్ లో ఉంటే స్పీడ్ అనేది మీటర్ పర్ సెకండ్ లో ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ టైం అనేది సెకండ్స్ లో ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్.